నిన్న రిలీజ్ అయినటువంటి ప్రపంచవ్యాప్తంగా 'వార్ 2' చిత్రము మొదటి రోజు ఏపీ మరియు తెలంగాణలో ఎలాంటి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్‌లను రాబట్టింది అనేది మనం అబ్జర్వ్ చేస్తే, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము మొదటి రోజు 'వార్ 2' చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్‌లు వచ్చాయి అనేది మనము అబ్జర్వ్ చేస్తే, ఈ యొక్క తెలుగు మరియు ఆంధ్రాకు సంబంధించి యొక్క కలెక్షన్‌లు వచ్చేసి నాగవంశి కూడా ఇక్కడ తీసుకున్నటువంటి విధానం మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే తాజాగా ఇక్కడ మొదటి రోజు 24,00,00,000 రేంజ్‌లో షేర్ కలెక్షన్‌లు, 60,00,00,000 రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్‌లు వచ్చినట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ అందుతుందనమాట. అంటే ఈ యొక్క చిత్రము తెలుగు రాష్ట్రాలలో హిట్ స్టేటస్ కావాలంటే మినిమమ్ 92,00,00,000 రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్‌లు రాబట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే 180,00,00,000కు పైగా గ్రాస్ కలెక్షన్‌లు రాబట్టాలి. అంటే మొదటి రోజు 'వార్ 2' చిత్రము ఇప్పుడు 25% రికవర్ అయింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అంటే 60,00,00,000కు పైగా గ్రాస్ కలెక్షన్‌లో వచ్చింది అనేది మనకు స్పష్టంగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందనమాట. మరి ఎన్టీఆర్ క్రేజ్ దృష్ట్యా జస్ట్ ఇంకా 70% అంటే కేవలము 3 లేదా 4 రోజులలో ఇదే హవా కొనసాగితే మటుకు డెఫినెట్‌లీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలలో అనేది ఇప్పుడు సమాచారము అందుతుంది. సో, మొత్తానికి మనం గమనించుకుంటే 'వార్ 2' చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 24,00,00,000 రేంజ్‌లో షేర్ కలెక్షన్‌లు, 60,00,00,000 రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్‌లను సాధించి ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్‌లో నటించినా కూడా ఎన్టీఆర్ క్రేజ్ మరలా ఓసారి మోత మోగింది అనేది ఇప్పుడు టాలీవుడ్ రేంజ్‌లో సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం అనమాట. గతంలో ఏ మూవీలో కూడా ఏ హీరో కూడా బాలీవుడ్‌లో నటించినటువంటి ఏ హీరోకి కూడా ఇలాంటి కలెక్షన్‌లయితే వచ్చలేవు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో, ఫైనల్‌గా మనము బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ క్రేజ్ మరి ఒకసారి నిరూపించారు ఆంధ్ర అండ్ తెలంగాణలో అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. మొదటి రోజు ఈ యొక్క చిత్రము గ్రాస్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే 60,00,00,000 రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్‌లో వచ్చింది అనేది మనకు స్పష్టంగా అర్థమైతుంది. ఇంకా ఈ యొక్క చిత్రము బ్రేక్ ఈవెన్ కావాలంటే గ్రాస్ పరంగా 110,00,00,000 రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్ రాబడితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది. మరి మొదటి రోజు ఏపీ మరియు తెలంగాణలో వచ్చినటువంటి కలెక్షన్‌లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.